చర్చ జరిపాం. చర్చిల్లో భాగంగా 14 మంది సంతకాలు పెట్టడం జరిగింది. ఈ 14 మంది రేపు ఇంకా వీలైతే ఇంకా ఎక్కువ జాయిన్ అయితే ఇంకా మంచిది. మనం అందరం కలిసి ఐక్యంగా పోరాటం చేద్దాం. దీనికి నా చివరి రక్తబొట్టు వరకు మీతో కూడా ఉంటా, ఈ రోడ్డు అయ్యేంత వరకు. వాస్తవంగా ఒక మాట ఇచ్చామంటే మాట కట్టుబడి ఉంటాం. కావాలంటే ఇప్పుడు వరకు మేము చేసిన పనులే దానికి ప్రామాణికం. వాస్తవంగా ఇదే సెంటర్లో ఈ సెంటర్ నడిగొట్టు నిలబడుకున్న రోజు ఒకే ఒక మాట చెప్పినాం. పిల్లకాయలకి ఆధార్ కార్డు లేదు నేను చెప్పారు. ఆ పిల్లోడికి దగ్గర 6-7 సంవత్సరాలు ఉంటాయి. ఆ పిల్లోడికి ఆధార్ కార్డు లేదు. ఆ వెంటనే ఆధార్ కార్డు చేయించి ఆధార్ కార్డు చేయించిన వెంటనే బర్త్ సర్టిఫికేట్ చేసి బర్త్ సర్టిఫికేట్ ఉంటే స్కూల్లో జాయిన్ చేస్తారు. ఆ అబ్బాయికి చేయించి స్కూల్లో జాయిన్ చేయించాం. ఏదైనా కూడా ఒక మాట ఉంటే ఆ మాటకి కట్టుబడి ఉంటాం. అందులో భాగంగానే ఆ రోజు మనం పెరియార్ రామస్వామి గారి జయంతి రోజు మనం ఇటు సభ ఏర్పాటు చేసుకున్నాం. అందులో భాగంగా సార్ని కూడా తీసుకొచ్చాం, జిల్లాని సార్ని తీసుకొచ్చాం. మేమందరం వచ్చాం. ఆ రోజు మీకు ఒకే హామీ ఇచ్చాం, రోడ్డుకు నిర్మాణంలో మేము మీతో పాటు పోరాటం చేస్తాం. అది దాని తాడో పేడో తేల్చుకుంటాం, మీతో కూడా కట్టుబడి ఉంటాం. మమ్మల్ని నమ్మండి. ఇంతవరకు ఎంతో మంది మాటలు నమ్మి మోసపోయారు. నేను చెప్పేది ఆయన అర్థమవుతుందా? నేను కూడా లేను, నువ్వు నేను ఇద్దరం కలుసుకుని నేను పోరాడుతున్నా కూడా రండి వేసుకొని తీసుకొద్దామని చెప్తున్నాడు. నేనేం చేస్తాను, నేను పిలుచుకొస్తానని చెప్పలేవాడు. నేను మీలాంటి వాడినే తెలుసు కదా. నేను అది అర్థం మాట్లాడాలా. మా ఇంట్లో జీవనం మేము బతకాలా. కాకపోతే మన సమస్యలకి సహాయం చేస్తాను, మీతో కూడా కలిసి పోరాటం చేస్తాను. కాబట్టి మమ్మల్ని నమ్మండి. ఒకరినొకరు నమ్ముకొని పోరాటం చేస్తేనే అది ఐక్యంగా అవుతుంది. రేపు ఉదయాన్న మనం సర్పంచ్ గారికి ఈ యొక్క మెమోరాండం ఇస్తాం. సర్పంచ్కి చెప్పి అయా మా గ్రామంలో ఈ విధంగా ఉంది, ఎన్నోసార్లు ఎంతోమంది చెప్పినారు, అవి మాటలకే పరిమితమైనవి, ఇంకా చేతలతో మాకు పనులు కావాలనేసి మేము అడుగుతున్నాము ఏందనేసి ఆయనకి ఈ మెమోరాండం ఇస్తాం. ఆయన ఏ విధమైన సమాధానం చెప్తాడో దాన్ని తెలుసుకుంటాం. ఆ తర్వాత ఆయన వల్ల కూడా కాని పక్షంలో ఆ తర్వాత ఎమ్మెల్యేని పోయి కాంటాక్ట్ అవుతాం. ఎమ్మెల్యే ద్వారా శాంక్షన్ అయితే సరిపోయింది, లేదంటే మంత్రిని కలిసేదానికి కూడా సిద్ధంగా ఉన్నాం విజయవాడకి వెళ్ళి. ఓకేనా? ఈ పోరాటాన్ని ఈ రోజుతో వదిలేది కాదు, ఉధృతం చేస్తాం. ఈ పక్షాన్ని మేము బలంగా నిలబడతాం. మీరు సహకరించండి, మాతో పాటు మాకు సహకరించండి. అది సమస్య మీదే కాదు, మాది కూడా సమస్య. ఏందయ్యా మీ ఊరు ఆయుధంగా ఉన్నారు, చదువుకొని కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు సామాజిక స్పృహ లేని వ్యక్తి ఎంతటి విజ్ఞానవంతుడైన అజ్ఞానంతో సమానం. ఇదే గ్రామంలో ఎంతో మంది ఉదండులు ఉన్నారు. డబ్బు పరంగా అయితేమి, జ్ఞానం పరంగా అయితేమి, ఉద్యోగ పరంగా అయితేమి, ఎన్ని ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా గ్రామాల్లో లేరు. గ్రామానికి బయట ఉన్నా కూడా దీని మీద, ఈ సమస్యల మీద పరిష్కార దిశగా ఆలోచించే టైం లేదు వాళ్ళకి, పట్టించుకోవాల్సిన అవసరం మాకు లేదనేసి భావనలో ఉన్నారు. అటువంటి అందులో కూడా ఎంతమంది విజ్ఞానవంతులైనా కూడా వాళ్ళు అజ్ఞానంతో సమానాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు. ఆయన చివరి నిమిషం వరకు కూడా మీకోసమే పోరాడాడు, మనందరి కోసం పోరాడాడు. ఏమని చెప్పాడంటే, నా ప్రజలు గ్రామీణ ప్రాంతంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళకి నేనేం చేయలేకపోయాను, నా చివరి దశ అయిపోయింది. ఆయన చేశాడు, ఏ విధంగా మనకు హక్కులను సాధించి పెట్టాడు. మన సమాజంలో ఒక 10 మంది ఐఏఎస్లు, 10 మంది డాక్టర్లు, 10 మంది లాయర్లు అయితే ఆ అయిన వాళ్ళు వాళ్ళ సమాజం కోసం వాళ్ళు బాగుపడతారనుకుంటే, కానీ వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వాళ్ళు వెళ్ళిపోయినారు. వాళ్ళ స్వార్థం చూసుకున్నారు, కానీ సమాజాన్ని దారికి వదిలేశారు. అది ఆయన బాధ. ఆ బాధలని మేము తెలుసుకున్నాం కాబట్టి మేము ఒక బాధ్యత కలిగిన పౌరులుగా ఆయన ఆశయ సాధనకే మేము కృషి చేస్తున్నాం. అదేవిధంగా పెరియార్ రామస్వామి జయంతి చేశాం. ఆ పెరియార్ రామస్వామి